జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు తలెత్తి చూస్తూ ఉంటే ఏశావు అతనితో పాటు 400 మంది వస్తూ కనిపించారు. అప్పుడు అతడు తన పిల్లలను లేయాకు, రాహేలుకు 2 దాసీలకు అప్పగించాడు. ముందర దాసీలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచాడు. తానేమో వారికి ముందుగా వెళ్తూ తన అన్న దగ్గరికి చేరే వరకు 7 సార్లు నేలకు వంగాడు. ఏశావు అతన్ని కలుసుకోవడానికి పరుగెత్తి ఆలింగనం చేసుకున్నాడు. కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఏడ్చారు. ఏశావు తలెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, నీతో ఉన్న వీళ్ళెవరు అని అడిగాడు. మీ సేవకుడైన నాకు దేవుడు ప్రసాదించిన పిల్లలని అతడు జవాబిచ్చాడు. అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. లేయా ఆమె పిల్లలు కూడా దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. చిట్ట చివర యోసేపు, రాహేలు దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. ఏశావు అన్నాడు, నాకు ఎదురుగా ఆ గుంపంతా ఎందుకు వచ్చినట్టు? యాకోబు, నా యజమానులు మీరు, మమ్మల్ని దయచూచేందుకు ఇది మా కానుక అన్నాడు. ఏశావు, తమ్ముడా, నాకు చాలినంత ఉంది, ఇది నీవే